ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు పరలోక సహవాసం. వాక్యంతో సహవాసం, దేవునితో సహవాసం. రైట్. ప్రైజ్ గాడ్. మన వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. రైట్. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. నా నామము నిమిత్తము అందరి చేత మీరు దేశింపబడుదురు, అంతం వరకు సహించువాడే రక్షణ పొందును అని యేసుక్రీస్తు ప్రభువు తన దగ్గర ఉన్న శిష్యులతోటి మాట్లాడుతున్న మాటలు. వాళ్ళు అడిగిన మాట శిష్యులు, మరి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి తండ్రి అని చెప్పి అడిగింది. అంటే రాజ్యం మీదకి రాజ్యము, జనుల మీదకి జనులు, ఇవన్నీ ఉన్నాయి ఆ 13వ అధ్యాయంలో, మార్కు 13వ అధ్యాయంలో. సో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, అంతం వరకు మీరు సహించేవాడు రక్షణ పొందును. సహించేది క్రైస్తవుని దగ్గర ఉండాల్సిన ఒక లక్షణం. అందరి చేత మీరు మనకు దేశింపబడతారు. అంటే అందరూ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, సొంతోళ్ళు కానీ, ఇరుగు పొరుగులు కానీ అందరూ మనం దేశిస్తారు. ఎందుకంటే లోకం దృష్టిని ఉంది కాబట్టి. రైట్. లోకము దృష్టిని ఉంది. లాస్ట్ మంత్ మా దగ్గర నాకు జరిగినది ఏంటంటే, లాస్ట్ మంత్ కొంతమంది వచ్చిండ్రు, మరి కండవాలు పెట్టుకొని, ఎర్ర కండవాలు పెట్టుకొని వచ్చిండ్రు. వచ్చేసి మేము ఒక పలానా చోట అంటే అదర్ స్టేట్లో ఒక స్టాచ్యూ పెడుతున్నాం, మాకు చందా కావాలని చెప్పి వచ్చిండ్రు. సో నేను ఇంటి పిల్లలు ఉండే, నేను కూడా ఉండే, మేము ఇవ్వమని చెప్పినాం. ఎందుకు ఇవ్వరు? లేదండి ఇవ్వనని చెప్పి. ఇవ్వనందుకు మా ఇంటికి అంటే ఇంటి దగ్గర దాకా వచ్చాడు కాబట్టి మా డోర్కు ఒక వాక్యం పెట్టినాం, ఏ తెగులును నీ గుడారం సమర్పించదని. అది చదివి, ఓహో యేసుక్రీస్తు ప్రభు అంటారు అరే అని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు అంట, ఓహో యేసుక్రీస్తు ప్రభు అంటారు, ఓహో అచ్చా యేసుక్రీస్తు ప్రభు మీరు అని ఏలనగా మాట్లాడాడు. ఏం పట్టించుకోలేదు. అతను అంటున్న మాట ఏమంటే, భారతదేశం అంతా హిందువుల దేశం, భారతదేశంలో అంతా ఉన్న వాళ్ళంతా హిందువులే. నువ్వు డబ్బులు ఇస్తే నువ్వు భారతీయుడి, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నువ్వు భారతీయుడు కావు. నువ్వు ఏమన్నా అనుకో, నువ్వు డబ్బులు ఇవ్వమన్నా. వాళ్ళు ఏదో స్లోగన్స్ ఊరుకుంటా చేసుకుంటూ వెళ్ళిపోయారు. నాకు సంతోషం అనిపిస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువు మాట చెప్పిన వాక్యంలో, నన్ను ఈ భూమి మీద ఎవరు అంగీకరిస్తారు వాళ్ళని నా పరలోకమందు ఉన్న తండ్రి ఎదుట నేను కూడా వాళ్ళని అంగీకరిస్తాను. ఐఎమ్ హ్యాపీ. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అట్లాగని దేశింపబడతారు అనేది చాలా ఉందండి. హింసలు అయితే క్రైస్తవుల మీద, మరి దాడులు అయితే క్రైస్తవులను చాలామంది చంపిన వాళ్ళు ఉన్నారు. మీకు ఒక జరిగిన సంఘటన చెప్తాను. ఒక 6-7 years బ్యాక్, ఒక 5-6 సంవత్సరాల కిందట, మేబీ బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతంలో జరిగింది అది. అక్కడ ఒకతను రక్షణ పొంది యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి ఆయన తెలుసుకొని, అక్కడ ఆయన మరి సువార్త చేయడం అది స్టార్ట్ చేసిండు. సువార్త ప్రకటించడం అది స్టార్ట్ చేసిండు. ఇంతకుముందు అతను వేరే అతను ఉండే, అంటే వేరే దాంట్లో ఉండే, వెనకసరి యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి ఆయన తెలుసుకొని ఆయన సువార్త చేయడం ఆయన స్టార్ట్ చేసిండు. సువార్త చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న యాక్చువల్, ఎందుకంటే ఈ యొక్క అరబ్ కంట్రీస్లో బయట మన దగ్గర సండే హాలిడే, వాళ్ళ దగ్గర ఫ్రైడే ఓన్లీ ఫ్రైడే టైంలోనే ఉంటుంది హాలిడే. సండే పూట వాళ్ళకి హాలిడే ఇవ్వరు అక్కడ. సో ఫ్రైడే టైంలో ఆయన ఉన్న ఫ్లాట్లో ఒక చిన్న పోర్షన్ అంటే ఒక హాల్లో కొద్ది మందిని అతను అంటే చేసుకొని ఒక కూడికలాగా పెట్టుకొని అందరికీ వాక్యం చెప్పుకుంటుంటారు. కొంతమంది వాళ్ళ పెద్దోళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ రిలేటివ్స్, సరే నువ్వు ఏంద్ర ఇట్లా మారిపోయినావు, నువ్వు మొత్తం ఇళ్ళ కలిసిపోయినావు అని అతన్ని చాలామంది ద్వేషించిండ్రు, చాలామంది తిట్టిండ్రు, అతనికి కామెంట్స్ పెట్టిండ్రు, ఏమేమో చేసిండ్రు. నేను అతను ఏం పట్టించుకోలేదు, సువార్త చేసుకుంటూనే. ఆ తర్వాత కొద్ది కాలమైన తర్వాత అతనికి వివాహం అయింది, అతనికి పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. సో ఆ పిల్లలు కూడా దాదాపు ఒక 6-7 years వరకు సువార్త చేసుకుంటూ పోయాడు. ఇంట్లో అయిన తర్వాత బయట ఒక హాల్ తీసుకుని, బయట ఫంక్షన్ హాల్ లాగా అక్కడ ఫ్రైడే పూట ఇస్తుంటారు అన్నమాట. సో ఒక పెద్ద హాల్ లాగా తీసుకుని, ఒక ఆడిటోరియం లాగా తీసుకొని అందులో అతను మరి సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు.
చాలామంది అప్పుడు కొద్ది ఇంక్రీజ్ అయింది కొంతమంది. అక్కడ వాక్యం చెప్పుకుంటున్నాను. ఇతని బంధువులు కానీ అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అరబ్స్ వాళ్ళంతా వీడు చెప్తే వింటట్లేడు, ఎన్నిసార్లు వీని తిట్టినా, ఎన్నిసార్లు వీనికి మనము ఇది చేసినా వీడు వింటట్లేడు, ఈసారి వీడిని ఇట్లా కాదు, ఎందుకంటే చాలా విస్తరిస్తుంది క్రైస్తవం క్రిస్టియానిటీ మనకు అరబ్ కంట్రీస్లో, వీడిని ఇట్లా కాదు అని చెప్పేసి నెక్స్ట్ డే అతను ఆ సువార్త అతను చేసుకుని ఫ్రైడే అయిన తర్వాత నెక్స్ట్ డే అతన్ని తీసుకెళ్ళిపోయి అతని భార్యని, అతని కొడుకు, ఒక బిడ్డ వాళ్ళని అందరూ తీసుకెళ్ళిపోయి అతను తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఒక పెద్ద గోతి దోవి గోతిలో వాళ్ళని పెట్టి అతను చెప్పారు, నువ్వు ఉన్నావు, నీ భార్య ఉంది, నీ కొడుకు ఉన్నాడు, నీ బిడ్డ ఉంది, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు విడిచిపెడతానంటే నిన్ను బయటికి తీసుకొస్తావు, లేదంటే నిన్ను ఇక్కడ చంపేస్తాను. అతను ఏమన్నాడు కదా, నేను విడిచిపెట్టాను, నా వల్ల కాదు, నేను కాదు, నా భార్య నా పిల్లలు ఎవ్వరు విడిచిపెట్టామో అని చెప్పాను. నువ్వు మంచిగా చెప్తే వింటట్లేవు అని పక్కకు జేసీబీలు ఉన్నాయి, ఉష్క, ఆ గోతి దొంగరు గోతిలో వాళ్ళు ఇరికిచ్చేసి నలుగురిని ఉష్క వేసిండ్రంటే ఒకటి జేసీబీతో ఒక ఉష్క వేసారు, చాలా ఉంటుంది క్వాంటిటీ, అది వేసేసారు. ఇంకొక జేసీబీతో ఇంకొక ఉష్క వేసేసారు. వేయంగానే హస్బెండ్, ఆయన పక్కకున్న ఆయన భార్య, ఆయన తర్వాత ఆయన కొడుకు, ఆ తర్వాత ఒక బిడ్డ, 2 సార్లు ఆ జేసీబీ వేయంగానే ఉష్క చిన్న బిడ్డ అందులో కప్పపోయింది, మొత్తం వేసేసారు. ఈయనకి ఇక్కడ దాకా వచ్చేసింది, ఇంచుమించు ఆయన స్టమక్ దాకా వచ్చేసింది ఆ శాండ్. ఆయన భార్యకు కూడా ఇంచుమించు ఆమె కూడా అక్కనే వచ్చింది, ఇంకొంచెం పైకి వచ్చింది. కొడుకుకి ఇక్కడ దాకా వచ్చింది ఉష్క, బిడ్డ అయితే ఆల్రెడీ మునిగిపోయింది, అసలు ఏం శబ్దం కూడా లేదు, అది పచ్చి ఉష్క, సప్పుడు లేదు. అప్పుడు ఆ కొడుకు ఏడుస్తున్నాడు, డాడీ డాడీ, చెల్లి శబ్దం చేస్తాడు, డాడీ డాడీ డాడీ. ఆయన భార్య ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఆ హస్బెండ్ ముఖంకి చూస్తుంది, హస్బెండ్ ముఖమే చూస్తుంది, ఏం చేయ ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటే ఏం. హస్బెండ్ ఆ సువార్థికుడు పాట పాడడం స్టార్ట్ చేశాడు, ప్రైజ్ గాడ్, పాట పాడడం స్టార్ట్ చేశాడు. వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు, ఇప్పుడు నేను నీ బిడ్డను పోగొట్టుకున్నాను, ఇప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభుని నేను వదిలేస్తాను చెప్పు. వదిలేస్తా అంటే నేను తీసుకొస్తాను, నిన్ను నీ భార్య నీ కొడుకుని తీసుకొస్తాం, మంచిగా ఉండొచ్చు, నీకు ఇల్లు బిల్డింగ్ అని ఇస్తాం వచ్చాను. మళ్ళీ ఒకటి జేసీబీ తోటి మళ్ళీ ఉసుకేసారు, కొడుకు శబ్దం లేదు, భార్యకి ఇక్కడ దాకా అయిపోయింది, ఆయన కూడా ఇక్కడ దాకా ఇంచుమించు ఇక్కడ దాకా అయింది, ఉసుకొచ్చేసి. అప్పుడు వాళ్ళు అంటారు, నీవు నీ భార్య ఉన్నది, ఇప్పుడన్నా మీరు యేసుక్రీస్తు ప్రభు నాకు అక్కర్లేదంటే మీ ఇద్దరిని తీస్తాం, నీ కొడుకు పోయింది, నీ బిడ్డ పోయింది, ఇప్పుడన్నా నువ్వు ఆలోచించుకో అని చెప్తుండ్రు. ఈయన ఇంటలేడు, ఈయన పాటలు పాడతాను, సృష్టికర్త అయిన దేవుని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుని మహిమపరుస్తాను, ఘనపరుస్తాను, హల్లెలూయా. వాళ్ళ మాటలకు ఇల్లే వాళ్ళు అంటారు, మేము ఇంత పెద్ద కొడుతున్నా కానీ మేము ఎంత పెద్ద కొడుతుంటే నువ్వు అంత గట్టిగా నువ్వు కూడా పాటలు పాడుతున్నావు ఏంది, అలా పాటలు పాడుతావు. భార్య కూడా చప్పట్లు కొడుతుంది, ప్రైజ్ గాడ్. వీళ్ళు వింటట్లేడు అని చెప్పి ఇంకొక జేసీబీ తోటి ఏమని భార్య శబ్దం లేదు, ఇతనికి ఇక్కడ దాకా వచ్చేసింది, ఒకటి నోరు ఒకటి ఉంది, ఆ నోరుతో పాట పాడతాం. అతనికి చెప్తుంది వాళ్ళు పెట్టిన ఆశ దక్కన, అరే నువ్వు ఎప్పుడన్నా యేసుక్రీస్తు ప్రభువుని వదిలేస్తా అంటే నీకు మంచి భార్యలు, 2 భార్యలు ఇస్తాం. చూడండి ఎంత కుయుక్తి అపవాది, మంచి భార్యలు ఇస్తాం, నీకు 2-3 కార్లు ఇస్తాం, 2 బిల్డింగ్లు ఇస్తాం, వ్యాపారం ఇస్తాం, నువ్వు ఇప్పుడు ఇళ్ళకెంచి నువ్వు వద్దని చెప్పి వచ్చేసాయి, భార్య మీద కొట్టలేదు కదా, నువ్వు 2 భార్యలతో పాటు నీకు బంగారం ఇస్తాం,
డబ్బు ఇస్తావు, నువ్వు కూర్చొని తినాలిగా, నువ్వు కూర్చొని తినే దమ్ము నిద్రంతో అంత వచ్చేయంట. అయినా కానీ ఆయన ఇంతే ఉన్నా కానీ ఆ చిన్న గడ్డం అయితే లేదు, ఆ ఉష్క తగిలి ఇక్కడ అయినా కానీ పాడుతుంది. నువ్వు విన్నవరా? చుట్టూ జనము ఇంచుమించు 3,000 మంది ఉన్నారు. వీళ్ళు ఏంటంటే బహిరంగంగా చేస్తే ఇంకొకరు ఎవ్వరు ధైర్యం చేసి సువార్త చేయరని వాళ్ళ ఒక ఆలోచన. అలా చేసి ఆయన మీద ఆఖరికి ఒక జేసీబీ నిండా శాండ్ తీసి ఇసుకప్పు చేశారు. దాదాపు 3,000 మంది చూస్తున్నారు. వాళ్ళు ఆ లాస్ట్ ఇయ్యకముందు వాళ్ళు అనుకుంటున్న ఆ జనులు ఏమంటారు కదా, అరే ఇప్పుడన్నా ఇది చేసుకోరా నాయన, ఇప్పుడన్నా నువ్వన్నా ఇదేసుకోరా, నీ భార్యను పోగొట్టుకున్నావు, నీ పిల్లల్ని పోగొట్టుకున్నావు, ఇప్పుడన్నా అరే నువ్వన్నా ఉండరా, నీకేం బుద్ధి ఉందని చెప్పి కొంతమంది అంటారు. కొంతమంది ఏడుస్తుంటారు, కొంతమంది సైలెంట్గా ఇతను అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక్కొక్క జనాలకు ఒక మెంటాలిటీ ఉంటుంది. ఆ లాస్ట్ చేసిన తర్వాత సపోర్ట్ లేదు. నా సృష్టికర్త నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మీద ఎంత ప్రేమ చూడండి ఆ దైవజనునికి, ఆ సువార్థికునికి. ప్రైజ్ గాడ్. దీన్ని ప్రేమించలే, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించండి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు వాళ్ళందరూ వీళ్ళు చెప్తున్నారు, చూసినావా, ఎవరైనా కానీ మళ్ళీ ఇలా సువార్త అన్నారంటే చేస్తాము జాగ్రత్త అని హెచ్చరిస్తుంటే దాదాపు 500 మంది అక్కడిని మోకరించి, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, వాళ్ళు మోకరించి వాళ్ళు పాడిన పాట, ఈయన పాడిన పాట వాళ్ళు పాడుతున్నారు. ఆమేన్, పాట పాడుతున్నారు. ఓ షాక్. 500 మంది అక్కడిని మోకరించి. అది ఎందుకు పాడుతున్నారు అంటే ఈయన దేవుడు ఎంత గొప్పోడు కాబట్టి ఈయన భార్యని, ఈయన పిల్లల్ని ఈయన కూడా పక్కన పెట్టి ఆయన దేవుడు సృష్టికర్తని దేవుడు అని చెప్పి ఎంత గొప్పడు కాబట్టి దేవుని ఇడవలేదు. ఈయన అన్ని నేర్చుకున్నారు, ప్రాణం నేర్చుకుంటే దేవుని ఇడవలేదని చెప్పి ఈయన ఏ పాట అయితే పాడినరో వాళ్ళు కూడా అదే పాట పాడినారు. ప్రైజ్ గాడ్. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదను. ఆమేన్. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదను. ప్రేమించేదన్ 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 నా ప్రాణం ఉన్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు. యేసయ్యా, నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎంత గొప్ప ప్రేమ చూడండి యేసుక్రీస్తు ప్రభు అంటే. ఎంత ఇష్టమో చూడండి యేసుక్రీస్తు ప్రభు అంటే. ఏమీ ఆశించకుండా సువార్త చేసిన ప్రాణాలను సైతం లెక్క చేయలేదు, భార్య పిల్లలను సైతం ఏం లెక్క చేయలేదు. దేవుడు అంటే ఇష్టం, దేవుడు అంటే ప్రేమ. లోకం దేశించినా కానీ కూడా, ఇరుగు పొరుగు వాళ్ళు అందరు దేశించినా కానీ కూడా, సొంతలు అందరూ దేశించినా కానీ యేసుక్రీస్తు ప్రభుని ఇడవలేదు. దట్ ఇస్ యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్న ప్రేమ చూడండి ఒక్కసారి. వావ్, అలా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు అలా ఉండాలి. అట్టి రీతికి అడుగులేయాల. నీ కొరకు నా కొరకు సృష్టికర్త ప్రాణం పెట్టిండే, మనకు రక్షణ ఇచ్చిండే, మనకు నిత్యజీవం ఇచ్చిండే, మనకు పరలోక రాజ్యం ఇచ్చిండే ఆ సృష్టికర్తని మనము ఎంతగా ప్రేమించాలి? మన ప్రాణాల కంటే ఎక్కువ ప్రేమించాలి మన సృష్టికర్తని. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నాకంటే మీరు దేని ప్రేమించవద్దు. నాకు యేసుక్రీస్తు ప్రభు కంటే దేని ప్రేమించవద్దండి. ఆమేన్. దేని ప్రేమించవద్దు. ప్రైజ్ గాడ్. అట్టి రీతిగా అడుగులేరు ప్రతి క్రైస్తవుడు. హల్లెలూయా. అట్టి రీతిగా అడుగులేయాలి.
యేసుక్రీస్తు ప్రభు ఇంకేం చెప్పిండంటే ఆ శిష్యులతోటి, మార్కు సువార్త 13:23 మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అంటే ఏంది? రైట్, ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తాను. మార్కు సువార్త 13:33 జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఆ రెండో రకాల కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. జాగ్రత్తగా ఉండి మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. జాగ్రత్తగా అంటే మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని ఎందుకు చెప్పిండు యేసుక్రీస్తు ప్రభు అంటే ఇంకా క్లారిటీగా చెప్తానంటే, మార్కు సువార్త 14:38 మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. అందుకే మీరు మెలకుగా ఉండాలా, ప్రార్థన చేయాలా. మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేయాలా. నువ్వు శక్తివంతంగా, నువ్వు బలవంతంగా, నువ్వు ధైర్యవంతంగా, నువ్వు ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే నువ్వు వాక్యం చదువుకుంటూ పాటు నువ్వు ప్రార్థన చేయాలి. మెలకుగా ఉంటూ ప్రార్థన చేయాలి. అట్టి రీతిగా అడిగాలి. ప్రతి విశ్వాసి కానీ, ప్రతి రక్షణ పొందిన బిడ్డ కానీ, ప్రతి క్రైస్తవుడు కానీ అట్టి రీతిగా అడుగులేయాలి. దేవుని పట్ల నమ్మకంగా, దేవుని పట్ల విశ్వాసంగా. దేవుడు అంటే ప్రేమ. చూడండి, అతను రక్షణ పొంది హార్డ్లీ చెప్తున్నాం కదా, ఎవరైతే ఆ దైవజనుడు అతని ఫ్యామిలీ మొత్తం వాళ్ళు భూస్థాపనం చేసేశారు, ఇసుక వేసి అరబ్ కంట్రీస్లో. అతను రక్షణ పొంది యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకొని ఇడవలేదండి. దేవుని ఇడవలేదు. ఇప్పుడు చాలామంది, నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభు వెంబడే నడుస్తున్నామా? లేకుంటే యేసుక్రీస్తు ప్రభువుని పక్కన పెట్టి లోక సంబంధంగా, లేకుంటే డబ్బు, లేకుంటే ఇంకేదైనా ఆశ ప్రకారంగా అడుగులేస్తున్నామా? ఒక్కసారి అర్థం చేసుకోండి. అందుకే ప్రతి క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 1 కొరింథీయులు 10:12 తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకునేవలను. మెలకుగా ఉండి ప్రార్థన చేయకపోతే నువ్వు పడిపోతావు. జాగ్రత్త అని వాక్యం సెలవిస్తుంది. నేను రక్షణ పొందినాను అని నువ్వు అనుకోవడం కాదు. నువ్వు జాగ్రత్తగా తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకునేవాడు. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. ప్రతి క్రైస్తవుడు ఆత్మీయ జీవితం. క్రైస్తవుడు అంటే ఆత్మీయుడు. క్రైస్తవుడు అంటే లోక సంబంధి కాదు. క్రైస్తవుడు అంటే దేవుని బిడ్డ. వాక్యం లేదా అండి? చాలామంది ఈ ఫుడ్ తింటే మంచిది, ఈ ఫుడ్ తింటే మంచిది, ఈ ఫుడ్ తింటే మంచిది, అది మంచిది. ఏ ఫుడ్ తిన్నా మనకు బలం ఇవ్వదండి. ఏ ఫుడ్ తిన్నా మనకు బలం ఇవ్వదు. మనకు బలం ఇచ్చేది ఓన్లీ వాక్యమే. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అంటే మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆమేన్. మనము దేవుని వాక్యాన్ని చదివితే మనం జీవిస్తాము. మనకు జీవము, మనకు ఆరోగ్యం. రైట్. ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే శరీరాశలు, శరీర క్రియలు, శరీర తలంపులు, శరీర ఆలోచనలు అన్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే మనం ఇప్పుడు శరీరం కదా, ఆత్మీయులం. మన యొక్క స్పిరిచువల్ లైఫ్లో మనం ఎదగాలంటే ఈ యొక్క శరీరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. నీ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మీయత ఎట్లా చేయాలనుకుంటే నీ శరీరం అట్లా చేయాలి. ఈరోజు నీ మోకరించి ప్రార్థన చేయాలా? రైట్. శరీరం అట్లా ఉండాలి.
ఏది కంట్రోల్ ఉన్నా కానీ నీ ఆత్మీయ జీవితానికి లోబడి నీ శరీరం కంట్రోల్ ఉండాలి, నీ శరీరం ఉండాలి. అంతేకాదు శరీరానికి కింద ఆత్మీయత ఉండద్దు. ప్రైజ్ గాడ్. నీ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మకు లోబడాలి శరీరం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు, మీరు నిలబడ్డాలని. అంటే మేము నిల్చున్నామని చెప్పి మీరు తంచుకోకుండా, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. అందుకే మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. సో అట్టి రీతిగా ప్రతి క్రైస్తవుడు అట్టి రీతిగా దేవుని యందు ఇష్టంగా, దేవుడు అంటే ప్రేమ, అట్టి రీతిగా అడుగులేసి దేవునికి నమ్మకంగా వాక్యానుసారంగా జీవిస్తే నిత్య జీవం, పరలోక రాజ్యం. రైట్. అంతేకాదు మనం అట్టి రీతిగా అడుగులేస్తే మనకు రావాల్సిన దీవెనలు మనకు కాదు, మన పిల్లలకు అందరికీ దీవెనలు వస్తాయి. ఆ మ్యాన్ అట్టి రీతిగా అడుగులేసి మీరు బలపడాలని యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు ఈ వాక్యం ద్వారా మాట్లాడాను, మీతో నాతోటి. రైట్. మీరు వాక్యాన్ని చదివి వాక్య ప్రకారంగా జీవించులాగున అట్టి రీతిగా మీరు అడుగులేయాలని యేసుక్రీస్తు ప్రభు కోరుకుంటున్నాడు. రైట్. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ గాడ్. మరి నా ఛానల్ని మీరు షేర్ చేయండి. రైట్. నెక్స్ట్ టైం మంచి వీడియో చేస్తాను. రైట్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. థ్యాంక్ యూ ఆల్.